ఎపిసోడ్‌లో అమర్ బాగీకి మొత్తం నిజాలు చెప్పేసి ఉంటారు. దాంతో బాగీ చాలా సంతోషంగా అమర్ పక్కన అమర్ భార్యగా ఫంక్షన్‌కి రెడీ అయిపోయి మంచి శారీ కట్టుకొని కారులో అందరూ కూడా అక్కడికి వస్తారు. అమర్ బాగీ పక్కనే కపుల్‌లా జంటలా అలా అలా నడిచి వస్తూ ఉంటే పిల్లలు వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఆ పార్టీ దగ్గరికి ఎంట్రీ ఇస్తారు. బాగీ భార్య అన్న గతమంతా కూడా అమర్‌కి తెలిసిపోయింది కాబట్టి గుర్తుకు వచ్చిందని మనోహరి కోపంతో రగిలిపోతూ ఇక మళ్ళీ ప్రచండతో ప్లాన్ చేస్తూ ఉంటుంది. అదే ఫంక్షన్ దగ్గరికి ప్రచండ శిష్యుడు ఇద్దరు కూడా సూటు బూటు వేసుకొని మారువేషాల్లో అక్కడ లోపల తిరుగుతూ ఉంటారు. వాళ్ళని గమనించేసిన మనోహరి మీరు ప్రచండ నువ్వు ఈ రూపంలో వచ్చావా అని ఏదో సీక్రెట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అమర్ అక్కడికి వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటే బాగి అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని అందరినీ చూసుకుంటూ ఉంటుంది. ప్రచండ కూడా అటు ఇటు తిరుగుతూ ఈ బాలిక ఎక్కడా అని మొత్తం పరిశీలిస్తూ ఉంటాడు. పిల్లలందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో శిష్య, మనం తీసుకువెళ్ళవలసిన బాలిక అదిగో అక్కడ కూర్చొని ఉంది అని ప్రచండ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆ పిల్లని ఇక్కడి నుంచి యథాతథంగా తీసుకువెళ్ళటం ఎలా అని శిష్యుడు అంటే, ఆ పిల్లని యథాతథంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేము, తన రూపాన్ని ఆకారాన్ని మార్చి తీసుకువెళ్ళాలి అని తన చేతిలో ఉన్న చిన్న మంత్రదండం లాంటి కర్రతో మంత్రాలు చదువుతూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ హ్యాండ్ వాష్ చేసుకుందామని పక్కకు వస్తుంది. చేతులు కడుక్కుంటూ ఉంటే అప్పుడే ప్రచండ ఏదో మంత్రం వేస్తాడు. దాంతో ఉన్నట్లుండి ఒక వెలుగు ఆ బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళేసి బుజ్జమ్మ ఒక పూల కుండీలాగా మారిపోతుంది. అర్థమైందా శిష్య, ఇప్పుడు ఆ పిల్లని నేను పూల కుండీలా మార్చేశాను. ఇప్పుడు ఆ పూల కుండీని మనం బయటికి తీసుకువెళ్తే ఎవరికి కూడా డౌట్ రాదు, ఆ పిల్లని మనం బయటికి తీసుకువెళ్ళినట్లే అని ప్రచండ అంటాడు. అమర్ బాగి ఎవరైనా ఒకరైనా చూసేసి ఇప్పుడు బుజ్జమ్మని ఎలా కాపాడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.